హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ డేరాలో ఒంటె. ఒక అరబ్ షేక్ అరేబియా ఎడారిలో ఒంటె మీద ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఉండగా సాయంత్రం అయ్యింది. రాత్రికి ఒక వయాసిస్ ఎడారిలో ఏర్పడే జలాశయం దగ్గర డేరా వేసుకున్నాడు. చీకటి పడ్డాక ఒంటెని బయటకు వదిలి ఆ షేక్ డేరాలో పక్క వేసుకుని పడుకున్నాడు. ఎడారిలో పగటిపూట బాగా ఎండగా ఉంటుంది. మండే సూర్యుడు, ఎక్కడా నీడ ఉండదు. కానీ రాత్రి మట్టుకు ఇసుక చల్లారిపోతుంది. చాలా చలిగా ఉంటుంది. ఆ చలిలో వణుకుతూ షేక్ దుప్పటి కప్పుకొని నిద్రపోయాడు. బయట ఉన్న ఒంటెకి చాలా చలివేసింది. చివరికి డేరాలో ముక్కు దూర్చి, షేక్ ఇవాళ చాలా చల్లగా ఉంది. నువ్వు ఒప్పుకుంటే ఈ డేరాలో నేను ముక్కు మట్టుకు పెట్టుకుంటాను అని దీనంగా అడిగింది. షేక్కు జాలి వేసింది. అలాగే ముక్కు దాచుకోమని ఒప్పుకున్నాడు. కొంతసేపటికి ఒంటె షేక్ని మళ్ళీ నిద్రలేపింది. ముక్కొక్కటే పెట్టుకుంటే చలి ఆగట్లేదు, అలాగే తలదాచుకోవటానికి చోటు ఇవ్వమని అడిగింది. షేక్ ఒప్పుకున్నాడు. తల పెట్టుకున్నాక కొంతసేపటికి ఒంటె షేక్ని మళ్ళీ నిద్రలేపి, తలదాచుకున్నాక మెడకు మట్టుకు ఎంత స్థలం కావాలి, మెడ కూడా పెట్టుకోనా అని అడిగింది. మళ్ళీ షేక్ ఒప్పుకున్నాడు. అక్కడితో ఆగిందా? ఇలా కొంచెం కొంచెం డేరాలోకి దూరి ముందు కాళ్ళు, ఒళ్ళు, తోక కూడా డేరాలోకి దూర్చింది. ఒక్క మనిషి కోసం వేసుకున్న డేరాలో అంత పెద్ద ఒంటె ఎలా పడుతుంది? కొంచెం కొంచెంగా డేరా మొత్తం ఆక్రమించుకుని షేక్ని డేరా బయటకు తోసింది. ఆ షేక్ ఎంత ప్రయత్నించినా కొంత చోటు కూడా ఇవ్వలేదు. అసలు ఆ షేక్ని మళ్ళీ డేరాలోకి కాలు పెట్టనివ్వలేదు. పాపం, ఆ షేక్ ఒంటెకు మంచి చేయకపోతే చివరికి చలి ఎడారిలో రాత్రి గడపాల్సిన పరిస్థితి వచ్చింది. మనం జీవితంలో చెడు అలవాట్లు కూడా ఆ ఒంటె లాంటివే. మొదటిలో ఇది చిన్న విషయమే కదా అని మనం కంట్రోల్ చేయవచ్చు అనిపిస్తుంది. కానీ ఆ అలవాటు మనకి తెలియకుండానే పెద్దదిగా మారిపోయి మన జీవితమంతా ఆక్రమించుకుంటుంది. మొదటిలో అలవాటే, కానీ రాను రాను గ్రహపాటు అవుతుంది. అందుకే చిన్నదే అయినా సరే దానికి ముక్కు దూర్చే అవకాశం మనం ఇవ్వకూడదు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.